అందరికీ నమస్కారం. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల తిరుపతి గ్రామీణ అవగాహన కృషి అనుభవ కార్యక్రమం భాగంగా చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం గోవర్ధనగిరి గ్రామం 9 ఏళ్లుగా ఐసీఆర్పీ క్యాండిడేట్ మరియు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న విజయలక్ష్మి గారి దగ్గర అనుభవంని నేర్చుకోవడానికి వచ్చాము. 2 రకాలు వేసాము. ఒకటి వైట్ ముల్లంగి, 2 రెడ్ ముల్లంగి. గడ్డ జాతిలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఇది మనకి ఎక్కడా దొరుకుతుంది మార్కెట్లో, ఇది తక్కువ దొరుకుతుంది కాబట్టి ఇది ఎక్కువ మనకి సేల్స్ అయ్యే అవకాశం ఉంది, ఇది తక్కువ సేల్స్ అయ్యే అవకాశం ఉంది. ఇది దిగుబడి కూడా బాగానే వస్తుంది, మన పొలాల్లో కూడా మనం పండించుకునే అవకాశం ఉంది, మనకు దిగుబడి కూడా బాగానే వస్తుంది. మనకి ఏటీఎం మోడల్ ఎవ్రీ టైం మనీ అంటే ఒక్కొక్క పంట ఒక్కొక్కసారి రావాలి. మనము ఫస్ట్ ఆకుకూరలు తీసేస్తాం. 20 నుంచి 25 రోజుల లోపల ఆకుకూరలు మనకు తినడానికి వితౌట్ అమ్ముకోవడానికి తీసేస్తాము. దాని తర్వాత గడ్డ జాతి వస్తాయి, గడ్డ జాతి తర్వాత తీగ జాతి వస్తాయి. అవి తీసేసిన తర్వాత మళ్ళీ వెంటనే మేము అక్కడ కొత్తిమీర, మిరప అలా తీసిన ప్లేస్లో ఖాళీగా వదలకుండా కలుపు శాతం అనేది తక్కువ పడుతుంది కాబట్టి తీసిన వెంటనే మళ్ళీ మేము వేరే పంట పెడతాం. వేరే పంట పెట్టిన తర్వాత ఇవి హార్వెస్ట్ అవుతా ఉంటే మళ్ళీ మనకు దాంట్లోనే దిగుబడి వస్తుంది, ఆదాయం వస్తుంది. మనము దున్ని మళ్ళీ రిటర్న్ ఖాళీ ప్లేస్ పెట్టి చేసేదాని వల్ల మనకి ఆదాయం తక్కువ వస్తుంది. ఇలా వేసుకున్నామంటే తవ్వడము, జీవామృతం పారించుకోవడము, తీసిన ప్లేస్లో ముల్లంగి తీసేసామనుకో అక్కడ మిరప వేస్తాం, మిరప నిందనుకో అలసంద ప్లేస్లో పెట్టిన ప్లేస్లోనే మళ్ళీ అవే పెట్టము, వేరే వేరే పంటలు మారుస్తూ వస్తాము. ఒక పంట పెట్టిన ప్లేస్లో మళ్ళీ ఇంకొక పంట పెట్టము, ఒక పంట తీసేసి అందులో పంట మార్పిడి వేరే పంట పెడతాము. అంటే మీరు జీవామృతం, బీజామృతం అవన్నీ చేస్తారు కదా, మీకు ఏమన్నా ఆవులు ఉన్నాయా లేకపోతే అవన్నీ బయట నుంచి కొనుక్కుంటారా? మేము టీటీడీ నుంచి నాటి ఆవు తెచ్చుకున్నాము. ఆ నాటి ఆవులో వచ్చే పంచితము, పేడ అదే మనము ఘనజీవామృతంకి, జీవామృతంకి పెట్టుబడి లేకుండా ప్రకృతి వ్యవసాయం అని పెట్టుబడి లేకుండా చేసుకుంటున్నాము. అందుకు బెల్లం 2 కేజీలు, పప్పుల పొడి 2 కేజీలు తెచ్చుకుంటే డబ్బులు పెట్టి మన దగ్గర ఉండే నాటు ఆవులో తీసుకునే పంచితము, పేడ, మనకి మజ్జిగ స్ప్రే చేసుకోవడానికి నాటి ఆవు పాలు అన్నీ మన దగ్గరే దొరుకుతాయి. మేము నాటి ఆవు రెండు మేపుకుంటా ఉన్నాము. అందులో వచ్చే దాంతోనే పెట్టుబడి తగ్గించుకొని మేము ప్రకృతి వ్యవసాయం చేసుకుంటా ఉన్నాం. ప్రకృతి వ్యవసాయము ఇలా నేను పండించడమే కాకుండా నా చుట్టూ ఉన్న రైతులతో, మా విలేజ్లో పక్క విలేజ్లో ఉన్న రైతులతో కూడా అవగాహన కల్పించి చేపేయడం జరుగుతూ ఉన్నది. అందువల్ల వాళ్ళు కూడా ఫస్ట్ ఇబ్బందులు పడుతూ ఉన్నారు, 1 ఇయర్ నుంచి 2 ఇయర్ వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళ పక్కనుండే వాళ్ళకు కూడా డెమో ఇవ్వటము అలాంటివి జరుగుతూ ఉన్నాయి. అందరూ కాలేజీ స్టూడెంట్స్ వచ్చి పంటల గురించి తెలుసుకుంటా ఉన్నందుకు నాకు కూడా చాలా ఖుషిగా ఉంది. మీరు వరి గురించి కానీ, ఏటీఎం ఏ గ్రేడ్ మోడల్ గురించి, ఘనజీవామృతం, జీవామృతము అది ఎలా వస్తుంది, మీకు ఆవులు ఎక్కడున్నాయి, ఆవులు ఏ ఆవులు ఉన్నాయి. చాలా ధన్యవాదాలు ఆంటీ. ఈరోజు ప్రకృతి వ్యవసాయం గురించి మా అందరికీ చెప్పినందుకు. మేము ఇంకా కొంతమంది రైతులకి దీని లాభాలు, దీని నుంచి మీరు అందరికి అమ్ముతా అని చెప్పారు కదా కలెక్టరేట్ వాటికి, ఇంకా దీని గురించి ప్రమోట్ చేస్తాం ఆంటీ.